అన్నం మానేస్తే ఏం తినాలి? అందరికో పెద్ద సమస్య ఏంటంటే వెయిట్ తగ్గాలన్నా లేదు షుగర్ తగ్గించుకోవాలన్నా బీపీ ఉన్నా వెయిట్ ఉన్నా అంటే వెయిట్తో పాటు బీపీ ఉన్నా ఇలా ఒక్కోసారి మనకి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు రైస్ మానేయండి అని చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అన్నం మానేస్తే నాకేమన్నా కాంప్లికేషన్స్ వస్తాయా, లేదు ఇన్ కేస్ మాకేమన్నా జనరలీ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయా, బాడీలో ఏమైనా డెఫిషియన్సీస్ వస్తాయా, ఏమైనా సమ్ అదర్ ఫ్యాక్టర్స్ బాడీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అన్న ఒక డౌట్ అందరికీ కూడా ఉంటుంది. మీకు ఏమీ ఇబ్బంది లేదు. మీరు అన్నం మానేయడం అంటే ఇక్కడ వైట్ రైస్ని మానేయమని చెప్తున్నాం. లేదా మీరు వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు కంప్లీట్ ఏ రైసు తీసుకోరు, తీసుకుంటే ఏ పుల్కాసో లాంటివి తీసుకుంటారు. ఒకవేళ వైట్ రైస్కి మానేసి దానికి బదులుగా ఏ బ్రౌన్ రైసో లేదా ఏ వీట్ రైసో లేదా ఏ మిల్లెట్స్లోకి వెళ్తారు. సో ఎందుకు ఇక్కడ అన్నంనే మానేయమంటున్నాము అని అంటే వైట్ రైస్ అనేది మన శరీరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. సో ఎందుకు అంటున్నానంటే వైట్ రైస్ మంచిది కాదు అని ఎందుకు అంటున్నానంటే ఇందులో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో పైన ఆ లేయర్ అంతా కూడా తీసేస్తారంటే కంప్లీట్లీ పాలిష్డ్. యాక్చువల్లీ వైట్ రైస్ అంటే కంప్లీట్గా పాలిష్ చేసింది, ఇందులో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది జనరల్గా కూడా. అదే న్యాచురోపతిలో యూజ్ చేసే మీకు బ్రౌన్ రైస్ కానివ్వండి లేదా వీట్ రైస్ కానివ్వండి, ఇవి చూసుకున్నట్టయితే ఇవి మామూలుగా కూడా అన్పాలిష్డ్. ఇవి అన్పాలిష్డ్ అంటే ఏంటి, మీకు ఇందులో ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి వైట్ రైస్ ఏమవుతుందంటే బాగా మెత్తగా ఉంటుంది, మంచి స్మూత్గా ఉంటుంది. మనం నోట్లో అన్నం కలిపి నోట్లోకి ముద్ద పెట్టంగానే మంచిగా జారిపోతుంది లోపలికి. ఎప్పుడైతే ఇది లోపలికి ముద్ద జారిపోతూ ఉంటుందో స్మూత్గా ఎంతైనా తినేస్తూ ఉంటాం. నమలడం ఏముండదు, తినేస్తూ ఉంటాం. సో ఇక్కడ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ కదా. కార్బోహైడ్రేట్ అంటే మనకి గ్లూకోజ్ శాతం ఎక్కువ ఉన్నట్టు, అంటే చక్కెర శాతం. ఈ లోపలికి వెళ్ళే కొందికి చక్కెర ఏమవుతుందంటే మనకి అంతా డైజెషన్ అయిన తర్వాత బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతాయో దీని ఇంపాక్ట్ మనకి షుగర్ రావడానికి, వెయిట్ బాగా పెరగడానికి ఉంటుంది. అన్నం మానేస్తే వేరే రకమైన డెఫిషియన్సీస్ కాదు, ఇంకా కాస్త ఎక్కువ ఆరోగ్యం పెంచుకోవడానికి ఈ బ్రౌన్ రైస్లు వీట్ రైస్లు మిమ్మల్ని రీప్లేస్ చేయమని చెప్తున్నాం. సో ఇక్కడ బ్రౌన్ రైసు వీట్ రైసు రీప్లేస్ చేయడం ఎంత ఇంపార్టెంటో వైట్ రైస్ని మానేస్తున్నారు కాబట్టి దీనికి తగ్గట్టు కర్రీస్ కూడా వెజిటేబుల్ కర్రీస్, లీఫీ వెజిటేబుల్ కర్రీస్ అంటే ఆకుకూరలు లేదా మామూలుగా మనకి కూరగాయలు, ఈ 2 రకాలతో మంచిగా మీకు ఉప్పు కారాలు లేదా నూనెలు ఇవన్నీ తగ్గించుకొని చేసుకొని ఈ బ్రౌన్ రైస్ ఈ గోధుమ అన్నంతో ఎప్పుడైతే మీరు తినగలుగుతారో అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. అన్నం మానేసినంత మాత్రాన, మీకు వైట్ రైస్ మానేసినంత మాత్రాన ఎలాంటి డెఫిషియన్సీస్ కానివ్వండి లేదా న్యూరలాజికల్ కంప్లైంట్స్ కానివ్వండి, సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయనేది మాత్రం ఒక అపోహ మాత్రమే. మనం అన్నం మానేస్తే ఇంకాస్త ఎనర్జీగా, ఇంకాస్త మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ని అందించిన వాళ్ళము ఈ బ్రౌన్ రైస్తో ఈ గోధుమ అన్నంతోనే మనకి సాధ్యపడుతుంది. కాబట్టి వైట్ రైస్ మానేసి వీటిని రీప్లేస్ చేసుకొని ఆరోగ్యాన్ని ఇంకాస్త మనం పెంచుకోవడానికి ట్రై చేయాల్సి ఉంటుంది.